Okay, ma. Now I can start the. Okay, yesterday night class లో చూసాం. I mean, క్లాస్ పాత్ ఏ విధంగా సెట్ చేయాలని చూసాం. ఓకే, దట్ ఈస్ కంప్లీట్లీ ప్యాకేజ్ మా, ప్యాకేజ్ రిలేటెడ్. నౌ ఐ కెన్ స్టార్ట్ ఇట్ ఇన్ మల్టీ మల్టీ థ్రెడింగ్ మా. మల్టీ థ్రెడింగ్ very important. Okay, very important in Java. In every program is multi-threading is very important ma. Without threading there is no programming ma. Okay na, every programming must also thread is important as. Okay na, ఎందుకు threading అనేది యూజ్ అవుతుంది? ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం. ఇంట్రడక్షన్. ఓకే, వాట్ ఈస్ ద థ్రెడ్, వాట్ ఈస్ ద మల్టీ టాస్కింగ్. ఇక్కడ ఐ మీన్ ఇక్కడ థ్రెడ్, ఇక్కడ థ్రెడ్ నేర్చుకుంటే మీరు నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ సెమిస్టర్లో ఓఎస్లో ఓకేనా మల్టీ థ్రెడ్, సింగిల్ థ్రెడ్, మల్టీ థ్రెడ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈజీగా నేర్చుకుంటే అక్కడ ఈజీగా అనేది గెటింగ్ చేసుకుంటారు. మా దానికోసం ఆన్లైన్ క్లాస్ తీసుకున్నాం. ఓకేనా సార్ మీరు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారా సార్? మెటీరియల్ కానీ ప్రొవైడ్ చేస్తాను మా, టైం ఏముంది నాకు. ఓకేనా క్లాసెస్ ఐ మీన్ ఈ రోజు కానీ రేపు ప్రొవైడ్ చేస్తాను మా. 100% ఐ విల్ ప్రొవైడ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. ప్యాకేజ్ ఇంతకుముందు ప్యాకేజ్ ఏమేమి మీకు ఇవ్వాల్సింది? ఇన్హెరిటెన్స్ ఐ మీన్ రన్నింగ్ నోట్స్ చెప్పాను. రన్నింగ్ నోట్స్ రాసుకోండి మా, ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే రాసుకోండి. ఇన్హెరిటెన్స్, ఆ తర్వాత ఎక్సెప్షన్గా నోట్స్ ఇవ్వలేదు, ప్యాకేజ్కి నోట్స్ ఇవ్వలేదు. ఓకేనా, ఈ 3 టాపిక్స్ అనేది నేను రేపు ఇస్తాను మా. ఓకేనా, నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్ కానీ ఈరోజు ప్రొవైడ్ చేస్తాను. మేబీ రేపు కాకపోయినా ఎల్లుండైనా ప్రొవైడ్ చేస్తాను. టుమారో డే ఆఫ్ టుమారో ఐ విల్ ప్రొవైడ్ దట్ ప్యాకేజ్. ఓకేనా, ఈ 3 అనేది మీకు రేపు 100% ప్రొవైడ్ చేస్తాను రేపు మార్నింగ్ అలా. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మా. ఫస్ట్ మల్టీ థ్రెడ్డింగ్కి వెళ్ళే ముందు మల్టీ టాస్కింగ్ గురించి నేర్చుకున్నామా. వాట్ ఈజ్ మల్టీ టాస్కింగ్? టాస్క్ అంటే ఏమ్మా? వాట్ ఈజ్ టాస్క్? టాస్క్ అంటే ఏమి? వాట్ ఈజ్ మల్టీ టాస్కింగ్? టాస్క్ ఏమంటే ఒక వర్క్ అనమాట. టాస్క్ ఈజ్ అసైన్ ద వర్క్, దట్ ఈస్ కాల్డ్ టాస్క్. మల్టీ టాస్కింగ్ అంటే ఏమి? సింపుల్ ఎగ్జాంపుల్ మా. ఓకే, ఐ మీన్ నేను క్లాస్ చెప్తా అంటే మీరేం చేస్తారు? చెప్పండి. రన్నింగ్ నోట్స్ రాస్తారు లేదా? ఫస్ట్ లిజనింగ్ చేస్తారు. లిజనింగ్, టీచర్ వాట్ ఎవర్ టీచర్ ఇస్ టీచ్ దట్, ఓకే, దట్ యూ హ్యావ్ టు లిజనింగ్. ఆఫ్టర్ దట్ రన్నింగ్ నోట్స్. ఆఫ్టర్ దట్ ఏం చేస్తారు మా? ఏమైనా ఎమర్జెన్సీ కాల్ వచ్చిందనుకోండి, ఎమర్జెన్సీ కాల్ వచ్చిందనుకోండి, ఓకేనా, ఒక పక్క లిజనింగ్ వింటానే ఒక పక్క రన్నింగ్ నోట్స్ రాసుకుంటానే యూ హ్యావ్ టు యూజ్ ఇన్ ద మొబైల్ యూజ్ చేస్తారు లేదా? మొబైల్ యూజ్ చేస్తున్నారు కదమ్మా. ఓకేనా, నెక్స్ట్ స్లీపింగ్. క్లాసెస్ చెప్తానంటే మీరేం చేస్తారు? ఓకేనా, స్లీపింగ్ కొందరు చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ మల్టీ టాస్కింగ్ మా. ఒక్క పర్సన్ అనేది వన్ పర్సన్ ఈ పర్సన్ అనేది వన్ పర్సన్ సైమల్టేనియస్గా సెవరల్ టాస్క్ చేస్తున్నారు లేదా? వన్ పర్సన్, ఓకే, సెవరల్ టాస్క్ చేస్తున్నారు లేదమ్మా? వన్ పర్సన్ is taken that several tasks simultaneously. Okay, simultaneously, that is called multitasking ma. Executing, multitasking head, I mean what is the multitasking means? Okay, multitasking, executing definition రాసుకోమ్మా. executing several tasks simultaneously is the concept of multitasking ma. Multitasking, what is multitasking means? Executing several tasks simultaneously is the concept of multitasking. There are the two types of taskings, I mean multitasking ma. Two types of
multitasking. Two types. What are they? Process based process process based process based multitasking, process based multitasking, and second one is thread based multitasking. thread Thread based multitasking. Thread based multitasking. Okay na? In multitasking there are the two types: process based multi-threading, process based multitasking, thread based multitasking ma. Processed, okay, process based, that is called OS ma. Okay na? Thread means programmatic. Okay, I will discuss that. This totally I will discuss in that. Process based multi process based multitasking. What is that? Executing definition and executing, I can executing several tasks, executing several tasks simultaneously. Okay na? Simultaneously, where where each each task each task each task is the separate independent program. Independent program. ఓకేనా? ఇప్పుడు చూడండి మా, ప్రాసెస్ బేస్డ్ మల్టీ టాస్కింగ్ అనేది ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నామంటే, చూడండి మా, మీరేం చేస్తారు? యూ కెన్ టైపింగ్ ద జావా ప్రోగ్రామ్. ఓకేనా? ఐ కెన్ టైపింగ్ ద జావా ప్రోగ్రామ్ టైప్ చేస్తాను. ఒక పక్క జావా ప్రోగ్రామ్ టైప్ చేస్తూనే ఒక పక్క నేనేం చేస్తాను? ఓకేనా? లిజనింగ్ ద ఆడియో, లిజనింగ్ ద MP3 ఆడియో. మీకు క్లాస్ చెప్తానే నేనేం చేస్తాను? పాటలు వింటాను. అంటే ఐ కెన్ లిజనింగ్ ద సాంగ్స్. ఆఫ్టర్ దట్, ఓకేనా, నేను నెట్లో నుంచి కొన్ని ఫైల్స్ అనేవి డౌన్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తున్నాను? నేను టీచింగ్ చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ లిజనింగ్ ద సాంగ్స్. ఆఫ్టర్ దట్ I can download that applications. I can download it files. Okay na? That based is multitasking ma. This is called aim related ante OS level. Multitasking is OS level ma. Multitasking is OS level. Ante OS level. ఇప్పుడు ప్రోగ్రామింగ్ అనేది నోట్ ప్యాడ్ అనేది ఏమి? నోట్ ప్యాడ్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్లికేషన్. ఆడియో ఫైల్ అనేది, ఓకేనా, అమెజాన్ ప్రైమ్ అనుకోండి, ఇక్కడ అమెజాన్ మ్యూజిక్. ఈ అమెజాన్ మ్యూజిక్ అనేది దిస్ ద వన్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకేనా? వన్ ఆఫ్ ద అప్లికేషన్. ఇన్ బ్రౌజర్ దిస్ ఇస్ కాల్డ్ మా షేర్ చేశానా? అడగాలి కదా. స్క్రీనే షేర్ చేయలేదమ్మా. ఎలా వింటున్నారు క్లాసెస్? అయ్యో నందిని, ఏమ్మా క్లాస్ షేర్ చేయలే? అడగచ్చు కదా సార్. అంటే నార్మల్ గానే చెప్తున్నారని సైలెంట్ గానే ఉన్నాం సార్. సరే అమ్మా, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. చూడమ్మా, ఓకే సరే అమ్మా. మల్టీ థ్రెడింగ్ ఈజ్, ఓకేనా, మల్టీ థ్రెడింగ్. బిఫోర్ దట్ మల్టీ టాస్కింగ్ గురించి నేర్చుకోవాలి. ఓకేనా? మల్టీ థ్రెడింగ్, ఓకే, మనకి మల్టీ టాస్కింగ్ గురించి తెలిస్తే దట్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడింగ్. ఈజీగా అర్థమవుతుంది. వాట్ ఈస్ మల్టీ టాస్కింగ్ మీన్స్? టాస్క్ అంటే ఏమి? ఓకే, ఒక వర్క్ అనమాట. ఓకే, యూ కెన్ అసైన్ ద వర్క్, దట్ ఈస్ కాల్డ్ టాస్క్. ఓకేనా? మల్టీ టాస్కింగ్ మీన్స్, ఓకే, మల్టీ టాస్కింగ్ అంటే సెవరల్ టాస్క్స్. మల్టీ టాస్కింగ్ మీన్స్ సెవరల్ టాస్క్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, మీరు ఒక పక్క అనేది, ఓకే, టీచర్ చెప్పింది వింటూ అంటారు, ఒక పక్క రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ అంటారు. ఓకే, నెక్స్ట్ మొబైల్ యూజ్ చేస్తుంటారు, ఒక పక్క స్లీపింగ్ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ కాల్డ్ మల్టీ టాస్కింగ్ మా. ఒక పర్సన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఒక పర్సన్ అనుకుంటే, ఈ పర్సన్స్ అనేది యాక్టివిటీస్. ఫస్ట్ క్లాస్ వింటారు, క్లాస్ వింటానే రన్నింగ్ నోట్స్ రాస్తారు, రాయరా?
రాస్తారు. రన్నింగ్ నోట్స్ రాస్తా అంటే ఫోన్ నొక్కుతా ఉంటారు. ఐ కెన్ లిజన్. నేను అబ్జర్వ్ చేసిన క్లాస్లో ఏమంటే ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తున్నారు. ఓకేనా, మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఓకేనా, ఫోన్ వచ్చిందా లేదా, ఒక పక్క క్లాస్ వింటూ ఉంటారు, రన్నింగ్ నోట్స్ రాస్తుంటారు, ఫోన్ వచ్చిందా లేదా, ఓకే ఏం జరిగింది, మ్యాచ్ క్రికెట్ స్కోర్ ఎంత, చెక్ చేస్తానే ఉంటారు. నేను చూసాను మా. ఓకేనా, వన్ పర్సన్ మల్టిపుల్ టాస్క్స్, మల్టిపుల్ వర్క్స్ అనేది చేస్తున్నారు లేదా, దట్ ఈస్ కాల్డ్ మల్టీ టాస్కింగ్ మా. ఓకేనా, ఎగ్జిక్యూటింగ్ సెవరల్ టాస్క్ సైమల్టేనియస్లీ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ మా. Okay, multi-threading different, multitasking different. Okay, I will discuss that. Multitasking means executing several tasks simultaneously is the concept of multitasking. Multitasking, there are the two types. How many types? Two types. One is process based. Okay, process based multi-threading. Process based multi-threading ante definition చూడండి, executing several tasks simultaneously which each task is a separate independent program. Okay, what is independent, what is the dependent? You can observe that, right? ఇండిపెండెంట్ అంటే సపరేటెడ్. ఓకే, ఒకదానికి డిపెండ్ అవ్వకుండా ఉండేదాన్ని ఇండిపెండెంట్ అంటే స్వతహాగా ఇంకోటి అనమాట. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నా అంటే టీచింగ్ చేస్తూనే నేను సాంగ్స్ వింటున్నా, ఓకేనా. ఓకే, ఇక్కడ ఏం చేశాను, టీచింగ్ చేస్తూనే ఓకే సాంగ్స్ అనే పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇంకోటి ఏమంటే మీకు క్లాస్ చెప్తూనే సాంగ్స్ వింటూనే నేను ఫైల్స్ అనేది డౌన్లోడ్ చేస్తున్నా. ఓకేనా, క్లాస్ చెప్తూనే నేనేం చేస్తున్నా, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను, సంథింగ్ అనేది బ్రౌజ్ చేస్తున్నా. ఓకేనా, ఒక పక్క సాంగ్స్ అనేవి ప్లే అవుతాయి, ఇంకో పక్క టీచింగ్ చేస్తుంటున్నాను, ఇంకో పక్క ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మల్టీ టాస్కింగ్ మా. ఓకేనా, ఈ డిఫరెంట్ అప్లికేషన్, ఈ మ్యూజిక్ అప్లికేషన్, డిఫరెంట్ అప్లికేషన్. ఒక పక్క ప్రోగ్రామ్ టైప్ అనేది ఎడిట్ ప్లస్ అనేది వన్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకేనా, దిస్ ఈస్ ద బ్రౌజ్ ఈస్ ద వన్ ఆఫ్ ద అప్లికేషన్. These different applications I can do that. Okay, in separate independent program. ఓకే, దట్ ఈస్ సైమల్టేనియస్లీ అంటే ఒక తర్వాత ఒకటి యూజ్ చేస్తున్నాను, ఒకటేసారిగా మల్టిపుల్ ఈచ్ అదర్ ఒకటేసారిగా యూజ్ చేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ మల్టీ టాస్కింగ్ ఎగ్జాంపుల్ ఏమంటే ఓఎస్ మా. మల్టీటాస్కింగ్ ఎగ్జాంపుల్ ఏమంటే ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మల్టీ టాస్కింగ్ ఎగ్జాంపుల్ ఓఎస్. ఇప్పుడు విండోస్ 11, దిస్ కాల్ విండోస్ 11. ఈ విండోస్ 11లో నెంబర్ ఆఫ్ ఫైల్స్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్ రన్ అవుతున్నాయి లేదా, నెంబర్ ఆఫ్ అప్లికేషన్ అనేది రన్ అవుతున్నాయి. ఇప్పుడు వర్డ్ ఓపెన్ చేసా అంటే నెక్స్ట్ వర్డే ఉండదు, ఎక్సెల్ కానీ ఓపెన్ చేస్తాను, ఎక్సెల్ ఓపెన్ చేయకపోతే ఫోటోస్ ఓపెన్ చేస్తాను. దట్ ఈస్ కాల్ executing several tasks simultaneously where each task is separate the independent program. Best example OS. Okay, that is called process based multitasking. Process means processor. ఓకే, మీ దగ్గర i5 ప్రాసెసర్, i3 ప్రాసెసర్ ఇలా ఉంటాయమ్మా. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ప్రాసెసర్. ఒక ప్రాసెసర్ ఇంకో ప్రాసెసర్, దట్ ఈస్ కాల్డ్ సెవరల్ టాస్క్ అనేది సైమల్టేనియస్గా ప్రాసెసర్ మీద పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్ బేస్డ్ మల్టీ టాస్కింగ్. ఓకే, నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ మనం ఎక్కువ డిస్కస్ ఈ టాపిక్ అంతా మొత్తం ఎంటైర్ ఊప్స్లో, ఓకేనా, ఎంటైర్ ఊప్స్ మనం డిస్కస్ చేసేది థ్రెడ్ బేస్డ్ మల్టీ టాస్కింగ్ మా. దిస్ ఇస్ ద మెయిన్ డెఫినేషన్. బట్ ఇక్కడ ఏమంటే మల్టీ టాస్కింగ్లో టూ టైప్స్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్లో ప్రాసెస్ బేస్డ్ మల్టీ టాస్కింగ్ అండ్ అనదర్ వన్ ఈస్ థ్రెడ్ బేస్డ్ మల్టీ టాస్కింగ్. ఈ థ్రెడ్ బేస్డ్ మల్టీ టాస్కింగ్ మనం చేస్తాం అనమాట. ఓకేనా, వాట్ ఈస్ ద థ్రెడ్ బేస్డ్ మల్టీ టాస్కింగ్? ఓకేనా, I can definition, I will give the definition, after that I can discuss that. Okay, executing several tasks simultaneously
where each task where each task where each task is separated is a separate independent independent part of part of same program same program is called as okay called as thread based multitasking multitasking multitasking. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ మల్టీ టాస్కింగ్ అనేది ఓఎస్ లెవెల్ ఐ మీన్ ఒకే ఒకే టాస్క్ మీద ఉన్నాం ఐ మీన్ డిఫరెంట్ టాస్క్ మీద దట్ ఈస్ కాల్డ్ మల్టీ టాస్కింగ్. థ్రెడ్డింగ్ మీన్స్ threading, okay, whether the process or threading main objective is reduce the response time. ఓకేనా మనకి ఇక్కడ ఐ మీన్ థ్రెడ్డింగ్ ఏమంటే మనకి రెడ్యూస్ ద టైం అనేది రెడ్యూస్ కావాలా, దానికోసం థ్రెడ్ అనేది యూజ్ చేస్తామా. ఓకేనా థ్రెడ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. 1 minute. I can use the paint on painting children. చూడమ్మా దిస్ ఇస్ కాల్డ్ ప్రోగ్రామింగ్. ఇది ప్రోగ్రామ్ అనుకోండి. ఈ ప్రోగ్రామ్లో ఐ మీన్ ఎన్ని లైన్స్ కోడింగ్ ఉంటుందంటే ఐ మీన్ 10 లైన్స్ అంటే 10,000 లైన్స్ ఉంటాయి అనుకోండి. ఓకే 10,000 లైన్స్ ఆఫ్ కోడింగ్ అనేది ఇక్కడ నేను డిఫైన్ చేశాను. ఈ 10,000 లైన్ ప్రోగ్రామ్స్ అనేది నేను ఐ మీన్ 10,000 ప్రోగ్రామ్ కోడ్ అనేది నౌ ఐ కెన్ జావా ప్రోగ్రామర్ JVM interrupted. Okay, JVM is interrupted, always executed from to bottom to top. ఓకే నా ఎగ్జిక్యూట్ JVM ఏం చేస్తుంది, బాటమ్ టు టాప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా ఫస్ట్ ఈ కోడ్ అనేది 10,000 లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే టైం పడుతుందా పట్టదా, ఐ మీన్ టైం పడుతుందా పట్టదమ్మా, టైం పడుతుంది. ఐ మీన్ 10 minutes 20 minutes 10 minutes 20 minutes అండ్ టైం పడుతుంది ఈ 1000 లైన్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే. ఎందుకంటే JVM ప్రతి ఐ మీన్ కంపైలర్ ప్రతి లైన్ చెక్ చేయాలా సింటాక్స్ పరంగా. ఆఫ్టర్ దట్ JVM అనేది ఓకే మెయిన్ మెథడ్లో ఏమన్నా రాసారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కాబట్టి ఈ హార్డ్ టు టైం కన్జ్యూమింగ్. ఈ 10,000 లైన్స్ ఏమేమి రాసారు ఏమి అనేది JVM కంపైలర్ ఇక్కడ ఈచ్ అదర్ కంపైర్ చెక్ చేసుకోవడానికి. ఓకేనా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ప్రోగ్రామ్ని ఎంత టైం పట్టుకున్నా ఓకేనా 10 minutes టైం పట్టుకొని నేను 5 minutesలో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఐ మీన్ ఆఫ్ టైం అనేది క్లోజ్ చేయాలనుకుంటున్నాను. లేదంటే ఐ మీన్ 10 minutes టైం నాకు అవసరం లేదు. ప్రోగ్రామ్ అనేది 10 minutes టైం అనేది అంత టైం అనేది కన్జ్యూమ్ కాకూడదు. ఓకేనా కన్జ్యూమ్ కాకూడదు అంటే ఈ హ్యావ్ టు క్రియేట్ ఇన్ ద థ్రెడ్ అనేది క్రియేట్ చేయాలి. అప్పుడు ఆఫ్ డివైడ్ చేస్తావు ప్రోగ్రామ్ అనేది. ఇక్కడ 5,000 లైన్స్ అనేది ఒక పార్ట్ పెడతావు, ఇక్కడ ఒక థ్రెడ్ క్రియేట్ చేస్తావు. ఈ 5,000 లైన్స్ కోడ్ అనేది 1 థ్రెడ్ క్రియేట్ చేస్తావు. ఓకే థ్రెడ్ 1 అనేది క్రియేట్ చేస్తావు. ఇక్కడ ఇంకో లైన్ ఆఫ్ కోడ్ అనేది 5,000 లైన్స్ కోడ్ అనేది ఏం చేస్తావంటే ఇంకో థ్రెడ్ అనేది క్రియేట్ చేస్తావు. ఓకే ఇంకో థ్రెడ్ అనేది క్రియేట్ చేస్తావు. హౌ టు క్రియేట్ ద థ్రెడ్ ఐ విల్ డిస్కస్ దట్ మా, డోంట్ వరీ. ఓకే 5,000 లైన్స్ కోడ్ అనేది ఇంకో థ్రెడ్ అని క్రియేట్ చేస్తావు. థ్రెడ్ 2 అనేది క్రియేట్ చేస్తావు.
థ్రెడ్ 1 ఏమి 5000 లైన్స్ అనేది ఒక పార్ట్ చేశాను. రిమైనింగ్ 5001 నుంచి 1000 లోపల ఇంకో థ్రెడ్ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా, యూ కెన్ అజ్యూమ్ దట్. ఓకేనా, అజ్యూమ్ దట్ ఆఫ్టర్ దట్ ఐ కెన్ ఇప్పుడు నేనేం చేయాలా, సైమల్టేనియస్గా మనం ఏం చేస్తామంటే 5000 లైన్స్ అట్ ఏ టైం అనేది, ఓకే 5000 లైన్స్ ప్లస్ 5000 లైన్స్. ఇంతకుముందు 10,000, ఓకే 10,000 లైన్స్ ఆఫ్ కోడింగ్ అనేది కంపైలర్ చెక్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేయాలి కదా, యూజర్ అనేది వెయిట్ చేయాలా లేదా, వెయిట్ చేయాలి. 10 minutes ఆఫ్ టైం అనేది యూ కెన్ వెయిట్ దట్, బట్ ఐ కెన్ డివైడ్ దట్. ఓకే, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని డివైడ్ చేశాను. 5000 లైన్ అనేది వన్ పార్ట్ తీసుకున్నాను, 5000 ఓకే లైన్స్ అనేది సెకండ్ పార్ట్ ఒక థ్రెడ్ క్రియేట్ చేశాను, 5001 నుంచి 10,000 అనేది ఒక థ్రెడ్ క్రియేట్ చేశాను. ఈ రెండు జరి, ఓకే ఈ రెండు జరి, ఇది డిఫరెంట్ థ్రెడ్, ఇది డిఫరెంట్ థ్రెడ్, బట్ కోడింగ్ అనేది మనకు అవుట్పుట్ అనేది అట్ ఏ టైం అనేది వస్తుంది మా. అప్పుడు ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క తాన సైమల్టేనియస్గా జరుగుతుంది. ఇక్కడ 5 minutes టైం తీసుకునింది అనుకోండి, ఇక్కడ ఇది రన్నింగ్లో జరుగుతుంది. ఓకే, ఈ థ్రెడ్ రన్నింగ్లో జరుగుతుంది, ఈ థ్రెడ్ కన్నా రన్నింగ్లో జరుగుతుంది సైమల్టేనియస్గా. ఒక్క వర్క్ అనేది ఇప్పుడు మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారు, ఆఫ్టర్ లిజనింగ్ వింటున్నారు, రీడింగ్ చేస్తున్నారు. ఒకే వర్క్ అనేది అట్ ఏ టైంలో చేస్తున్నారు లేదా, క్లాస్ వింటున్నారు మళ్ళీ ఆ తర్వాత రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు, లేదు కదా, క్లాస్ వింటూనే రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు. క్లాస్ వినేసిన తర్వాత రన్నింగ్ నోట్స్ రాయరు కదా. ఓకే, రన్నింగ్ నోట్స్ రాసిన తర్వాత మళ్ళీ మొబైల్ యూజ్ చేస్తారా. ఓకేనా, అట్ ఏ టైం 3 యాక్షన్స్ చేస్తున్నారు లేదా ఒక మనిషి అనేది. ఓకేనా, యాజ్ ఏ ప్రోగ్రామర్గా, యాజ్ ఏ డెవలపర్గా మీరేం చేస్తారంటే అట్ ఏ టైం ఉండే ప్రోగ్రామ్ మీరు ఏం చేస్తారంటే యూ కెన్ సపరేట్ ద పార్ట్స్. ఓకేనా, డివైడ్ అండ్ పార్ట్స్ చేంజ్ చేస్తారు. ఇక్కడ 5000 లైన్ అనేది ఒక థ్రెడ్ క్రియేట్ చేస్తారు, 5001 నుంచి 10,000 అనేది ఒక పార్ట్ అనేది థ్రెడ్ 2 అనేది క్రియేట్ చేస్తారు. ఈ క్రియేట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ 1 నుంచి 5000 ఏదైతే ఉంటుందో, 1 నుంచి 5000 లైన్స్ కోడింగ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ అనేది ఓకే రన్నింగ్ జరుగుతుంది. ఇక్కడ 5001 నుంచి 10,000 ఉంటుంది కదా, ఈ 10,000 అనేది సైమల్టేనియస్గా అట్ ఏ టైం రన్ అవుతాయి మా. అట్ ఏ టైం రన్ అయ్యేటప్పుడు మనకి టైం అనేది కన్జ్యూమ్ అవుతుందా అవుదా, టైం ఈజ్ కన్జ్యూమ్డ్. అప్పుడు 10 minutes టైం అనేది 2 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జిక్యూటింగ్ అనేది 2 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, పార్ట్ 2 అనేది అట్ ఏ టైం రన్ అవుతాయి అన్నమాట. బట్ అవుట్పుట్ ఈజ్ సేమ్ అవుట్పుట్ వస్తుంది. దెర్ ఇస్ నో డిఫరెంట్, బట్ అవుట్పుట్ ఈజ్ కాంట్ చేంజ్. బట్ థ్రెడ్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మనం పార్ట్స్ అనేది డివైడ్ చేసిన తర్వాత థ్రెడ్ 1 థ్రెడ్ 2 పెడతాం. ఆ థ్రెడ్ 1 థ్రెడ్ 2 పెట్టడం వల్ల బోత్ థ్రెడ్స్ అనేది అట్ ఏ టైం మనకి ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ అనేది మనకి ఏమంటే టైం కన్జ్యూమింగ్ అవుతుంది. ఓకే, యూ కెన్ ఇంక్రీజ్ ద పర్ఫార్మెన్స్ ఎక్కువ అవుతుంది. అదే విధంగా ఏం జరుగుతుంది, టైం కన్జ్యూమింగ్ అనేది రెడ్యూస్ ద టైం. ఓకేనా, రెడ్యూస్ ద టైం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ థ్రెడ్డింగ్, మల్టీ థ్రెడ్డింగ్. సార్ థ్రెడ్ ఓన్లీ 2 గానే డివైడ్ అవుతుందా సార్? అదే చెప్తాను మా, అదే డివైడ్ చేశాను కదా మా, టూ డివైడ్ ఒక ప్రోగ్రామ్ లో ఏం చేశాను, 2గా డివైడ్ చేశాను కదా. అదే 2 గానే డివైడ్ అవుతుందా సార్? ఇంకా ఎక్కువ డివైడ్ మనం డివైడ్ చేయాలి మా, యాజ్ ఎ ప్రోగ్రామర్ గా నువ్వు డివైడ్ చేయాలి. యూ కెన్ డిఫైన్ దట్. ఓకే, ప్రోగ్రామ్ లో మనం చూద్దాంలే. ఓకేనా, ప్రాక్టికల్ గా చూద్దాం. మనం డెవలప్ చేయాలి. యాజ్ ఎ డెవలపర్ గా థ్రెడ్ అనేది మనం యూజ్ చేయాలి. బట్ మల్టీ టాస్కింగ్ అనేది ప్రాసెస్ బేస్డ్ మల్టీ టాస్కింగ్ అనేది ఓఎస్ లెవెల్, యూ కాంట్ డిఫైన్ దట్. ఓకేనా, ఇది మల్టీ థ్రెడ్డింగ్ అనేది యూ కెన్ డిఫైన్ దట్, మీరు డిఫైన్ చేసుకోవాలి. మల్టీ థ్రెడ్డింగ్ అనేది యాజ్ ఏ ప్రోగ్రామర్ గా మనకి ఎక్కడ థ్రెడ్ యూజ్ అవుతుందో, పర్ఫార్మెన్స్ హైగా కావాలి, టైం అనేది రెడ్యూస్ కావాలి, టైం అనేది ఫాస్ట్గా కావాలి, ఎగ్జిక్యూట్ అనేది ఫాస్ట్గా జరగాలి, అలా టైంలో అనేది థ్రెడ్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా, ఒకే ఇక్కడ మనం డివైడ్ చేసుకోవచ్చు మా, ఒక 10 అయినా డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రోగ్రామ్ అనేది 10 lines కోడ్ అనేది మల్టిపుల్ థ్రెడ్స్ అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఇంకా ఫాస్ట్గా కావాలంటే అప్పుడు మల్టీ థ్రెడ్డింగ్ యూజ్ చేసుకోవచ్చు.
అంటే ఒక ప్రోగ్రామ్ని రెండుగా డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎన్నైనా చేసుకోవచ్చు. ఐ మీన్ మల్టిపుల్ అనేది చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్ మల్టీ థ్రెడ్డింగ్ అంటారు. అర్థమైందా? మీరు ఇంకా ఓకే సార్. ఫాస్ట్గా కావాలంటే ఎస్ సార్. 5000 లైన్స్ని మళ్ళీ దాన్ని డివైడ్ చేయొచ్చు. మళ్ళీ 5000 లైన్స్ని ఐ మీన్ 2500ని మళ్ళీ దాన్ని డివైడ్ చేయొచ్చు. 2500 మళ్ళీ దాన్ని డివైడ్ చేయొచ్చు. ఓకేనా? యాజ్ ఎ ప్రోగ్రామర్గా మీరు డెవలప్ చేసుకోవాలి. బట్ యాజ్ ఎ ఎగ్జాంపుల్గా నేను డివైడ్ చేయడానికి మీకు అర్థం అవడానికి చెప్పాను. ఓకేనా? ఆర్ అండర్స్టాండ్ రైట్? సార్ ఓకే. మల్టీ ఓకే అమ్మా. నెక్స్ట్ చూడమ్మా, ఎగ్జాంపుల్ మల్టీ థ్రెడ్ బేస్ మల్టీ థ్రెడ్డింగ్ ఎగ్జాంపుల్ ఏమంటే ప్రోగ్రామర్ మా. ఎగ్జాంపుల్ ప్రోగ్రామర్. ఓకే, ప్రోగ్రామర్ రాయమ్మా. నోట్స్ రాసుకున్నాను కానీ రాసుకోండి. Where can use the multitasking? Okay, where can use the multitasking ma? Multitasking ఎక్కడ యూజ్ చేస్తారంటే whether it is process based multitasking, thread based multitasking, the main advantage of multitasking to increase the performance by reducing the response time of the system. Okay na? Where you can use multitasking means to increase the performance by reducing the response time. Okay, to reducing the response time of the system. Okay, that is the main advantage of multitasking. ఐడియల్ టైంని మనం ఐడియల్ టైంని రెడ్యూస్ చేస్తాం, అంటే వెయిటింగ్ టైంని రెడ్యూస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐ మీన్ ల్యాబ్లో ఏమేమి ఉన్నాయమ్మా? 10 సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, ప్రింటర్ ఉంది, ప్రొజెక్టర్ ఉంది. ఐ మీన్ ప్రింటర్ 10 పీపుల్స్తో ప్రింటింగ్ అనేది ఇస్తారు. నేను ప్రింటింగ్ ఇచ్చాను, 10 స్టూడెంట్స్ అనే ప్రింటింగ్ అట్ ఏ టైం ఇస్తున్నారు. ఓకే, ఏ పర్సన్, నేను బి పర్సన్, సి పర్సన్, డి పర్సన్ అనుకోండి, అట్ ఏ టైం అనేది ప్రింటింగ్ ఇస్తున్నాను. ఏ పర్సన్ నేను ఫస్ట్ ఏదైతే ఏ పర్సన్ ఓకే ప్రింట్ ఇచ్చారో అది ఫస్ట్ వస్తుంది. ఆఫ్టర్ రిమైనింగ్ పీపుల్స్ అనేది వెయిటింగ్లో ఉంటుంది అనమాట. వెయిటింగ్ క్యూలో ఉంటుంది. వెయిటింగ్ క్యూ ఒక వర్క్ కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ వర్క్స్ అనేది ఓకే సిమిలర్గా జరుగుతుంది, అట్ ఏ టైం జరగదు. దట్ ఈస్ కాల్డ్ మల్టీ టాస్కింగ్. ఓకే, ఐడియల్లీ మనం ఏం చేస్తామంటే రెడ్యూస్ చేయడానికి మల్టీ టాస్కింగ్, ప్రాసెస్ బేస్డ్ మల్టీ టాస్కింగ్ యూజ్ చేస్తారు. ఓకేనా? ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే జస్ట్ ఐ కెన్ న్యూ. అందరికీ సినిమా అంటే బాగా ఇష్టమే కదమ్మా? అయ్యో, టీవీ అందరికి ఉంది కదా. చెప్పండి మా. చెప్పండి. ఇష్టమేనా సార్? దాంట్లో బాలకృష్ణ మూవీస్ వింటారేంట్రా? బాలకృష్ణ మూవీస్ చూస్తారు చూడరా? వింటారు కదమ్మా, బాలకృష్ణ మూవీస్ చూస్తారు కదా. ఓకే, ఓకే, 1 minute. Just 1 minute.
ఓకే, అజ్యూమ్ దట్ పర్సన్స్ అనేది అజ్యూమ్ దట్ ఏ పర్సన్స్ ఉండాలి ఏమి అని నేను చెప్తాను, బట్ అజ్యూమ్ దట్. చూడమ్మా, ఓకే, ఇక్కడ ఎవరంటే బాలకృష్ణ అనేది మూవీ చూసింటారు. బాలకృష్ణ ఇక్కడ ఎవరుంటారంటే, ఐ మీన్ ఇది ఏమ్మా ఫ్లైట్, ఐ మీన్ ఏరోప్లేన్. ఓకే, ఇది ఏరోప్లేన్ మా మూవీ మా ఏరోప్లేన్. ఓకేనా, ఏరోప్లేన్ సంథింగ్ ఫ్లైట్ సంథింగ్ ఏదో మీకు అర్థమైన భాషలో. ఇక్కడ చూడండి, ఇక్కడ బాలకృష్ణ ప్లేస్లో అనేది ఓకేనా, ఐ మీన్ హీరో 1 హీరో 2 అనేది ఉంటుంది. ఓకే, హీరో 1 హీరో 2, ఇక్కడ హీరో 3 హీరోయిన్ 3 అనుకోండి, సారీ 1 మినిట్. హీరోయిన్ 1 హీరోయిన్ 2 హీరోయిన్ 3. ఓకే, హీరోయిన్ 3 చూడమ్మా. బాలకృష్ణ ఇక్కడ చూడండి, ఇక్కడ థియేటర్, ఈ థియేటర్ ఇక్కడ బర్డ్స్, ఇవి బర్డ్స్ మా, ఇక్కడ బర్డ్స్, ఇవి బర్డ్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్, వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థమవుతే కంప్లీట్గా థ్రెడ్డింగ్ అనేది అర్థమైపోతుంది. చూడండి, ఇది రైనింగ్ అనేది పడుతుంది. ఓకే, రైనింగ్ పడుతుంది. ఇక్కడ బాలకృష్ణ అనేది డ్యాన్స్ వేస్తున్నారు అనుకోండి. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ చూడండి, యాక్స్ అనేది బాలకృష్ణ చేస్తున్నాడు, బట్ రిమైనింగ్ పీపుల్స్ అనేది అలాగనే ఉంటారు కదా. ఓకే, బాలకృష్ణ డాన్స్ అయిన తర్వాత హీరో 1 డాన్స్ వేస్తుందా, హీరో 1 డాన్స్ అయిన తర్వాత హీరోయిన్ 2 డాన్స్ వేస్తుందా, హీరోయిన్ 2 అయితే హీరోయిన్ 3 డాన్స్. అలా జరిగితే ఏం జరుగుతుందంటే, ఐ మీన్ 365 డేస్ అనేది సినిమా చూడాల్సి ఉంటుంది. ఒకే బాలకృష్ణ ఒక యాక్షన్ కంప్లీట్ అయితే హీరోయిన్ 1 అనేది యాక్షన్ చేయాలి, హీరోయిన్ 2 అనేది యాక్షన్ చేయాలి. అలా జరిగితే కంప్లీట్ థియేటర్ మూవీ చూడాలంటే 365 డేస్ అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా 30 సెకండ్స్ అనేది ఫ్లైట్ వెళ్తుంది, ఆ విధంగా రైన్ పడుతుంది, బాలకృష్ణ డ్యాన్స్ చేస్తారు. ఆ విధంగా జరిగితే ఓకే 365 డేస్ అనేది మూవీ చూడాల్సి ఉంది. సైమల్టేనియస్గా వర్షం పడతానే బాలకృష్ణ అనేది యాక్షన్ చేయగలుగుతాడు. ఓకేనా, బాలకృష్ణ యాక్టింగ్ చేస్తూనే హీరో 1 హీరో 2 హీరోయిన్ 3 అనేది అట్ ఏ టైమ్గా సైమల్టేనియస్గా యాక్షన్ చేస్తారు చేయరా. ఇలా చేయడం వలన మనకి 2 అవర్స్లో సినిమా క్లోజ్ అవుతుంది. ఒక్కో యాక్షన్ చేస్తూ వెళ్తే బాలకృష్ణ ఒక టైం యాక్షన్ చేసి బాలకృష్ణ తర్వాత హీరోయిన్, అలా జరిగిందంటే 365 డేస్ మూవీ చూడాల్సి ఉంటుంది. ఓకేనా, 2 అవర్స్ మూవీని అలా జరిగితే. ఓకేనా, దానికోసం అనేది దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. దానికోసం మూవీ చూసేటప్పుడు మీరు కంప్లీట్గా గ్రాఫికల్గా నిండిపోయి ఉంటుంది. వర్షం పడతానే బాలకృష్ణ యాక్షన్ చేస్తారు, వర్షం పడతానే ఫ్లైట్ వెళ్తుంది. ఓకేనా, కంప్లీట్గా సైమల్టేనియస్ ఒక తర్వాత ఒకటి జరగవు, సైమల్టేనియస్ అట్ ఏ టైం జరుగుతూ ఉంటాయి. మీరు మూవీ చూస్తా అంటే అట్ ఏ టైంగా కంప్లీట్గా పిక్చర్ అనేది వస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడ్డింగ్ మా. సైమల్టేనియస్గా ఒక తర్వాత ఒకటి కాకుండా కంప్లీట్గా
అట్ ఏ టైం జరిగేదాన్ని దట్ ఈస్ కాల్ థ్రెడ్డింగ్ అంటారు, మల్టీ థ్రెడ్డింగ్ అంటారు. అర్థమైందా? ఎవరైనా అర్థం కాకపోతే ఇది చేసుకుంటే అర్థం అయిపోతుందా? ఓకే, నెక్స్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు మల్టీ థ్రెడ్డింగ్ అనేది? మల్టీ థ్రెడ్డింగ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే వేర్ కెన్ యూజ్ ఇన్ ద మల్టీ థ్రెడ్డింగ్. మల్టీ థ్రెడ్డింగ్ ఎక్కడ యూజ్ చేస్తారమ్మా? మల్టీమీడియాలో యూజ్ చేస్తారు. మల్టీమీడియాలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ అనిమేషన్స్. ఓకే, కిడ్స్కి మనకి అనిమేషన్స్ వస్తాయి కదా, అంటే పర్సన్స్ లేకుండా అనిమేషన్ క్రియేట్ చేస్తారు. ఓకేనా, అనిమేషన్స్ మల్టీ థ్రెడింగ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వీడియో గేమ్స్ కానీ మీరు వీడియో గేమ్స్ బాగా ఆడుతూ ఉంటారు. వీడియో గేమ్స్ ఆడేటప్పుడు మీకు గేమింగ్ చేస్తున్న యాక్షన్స్ మీరు యాక్షన్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ గేమింగ్ అని అది కానీ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు గన్ కాల్స్తూ ఉంటే వేరే పర్సన్ కానీ యాక్షన్ చేస్తారు, లేదా మీరు గన్ కాల్చిన తర్వాత ఐ మీన్ వెయిట్ చేసిన తర్వాత ఆ బుల్లెట్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ పర్సన్ తగిలి మళ్ళీ ఆ తర్వాత వస్తుందా, వెంటనే సైమల్టేనియస్గా జరుగుతుంది, అట్ ఏ టైం జరుగుతుంది యాక్షన్ అనేది. వేరే పర్సన్ నువ్వు ఐ మీన్ గన్నింగ్ గేమ్ అనేది నువ్వు యాక్షన్ పర్ఫామ్ చేసినావు అంటే ఐ మీన్ వేరే పర్సన్ కన్నా పర్ఫామ్ చేస్తారు. దట్ ఈస్ కాల్ సైమల్టేనియస్ వీడియో గేమింగ్. ఓకేనా, దట్ ఈస్ కాల్ థ్రెడ్డింగ్ మా. ఓకేనా, దట్ ఈస్ కాల్ థ్రెడ్డింగ్. అట్ ఏ టైం జరిగేదాన్ని థ్రెడ్డింగ్ అంటారు, అంత సింపుల్. అప్పుడు ఏం జరుగుతుంది? ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, మల్టిపుల్ ఎగ్జాంపుల్, రియల్ టైం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. 1 minute. ఐ కెన్ క్రియేట్ ఇన్ ద న్యూ, సేవ్ చేస్తాను. 1 minute. నెక్స్ట్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ రియల్ టైం ఎగ్జాంపుల్ మా, ఎక్కడ మల్టీ టాస్కింగ్ ఎక్కడ యూజ్ చేస్తారని చెప్తాను. జీమెయిల్ మా, మీరు జీమెయిల్ చూసినట్లయితే జీమెయిల్ ఎంతమంది టైప్ అయింటారమ్మా? నెంబర్ ఆఫ్ పీపుల్స్. జీమెయిల్ అకౌంట్స్ ఎంతమందికి ఉంది? జీమెయిల్స్ అకౌంట్స్ ఎంతమందికి ఉందమ్మా? ఐ మీన్ 1 crore ఉండొచ్చు, అవునా కదా? 1 crore పీపుల్స్ అనేది జీమెయిల్స్ ఉంది, అవునా కదా? ఇప్పుడు నేను సెండింగ్ ద మెయిల్ సెండ్ చేస్తాను. మెయిల్ సెండ్ చేస్తున్నాను. ఈ మెయిల్ అనేది మల్టిపుల్ పీపుల్స్కి అట్ ఏ టైం సెండ్ చేస్తున్నాను. ఓకేనా, మల్టిపుల్ పీపుల్స్కి అనేది మెయిల్ సెండ్ చేస్తున్నాను. అట్ ఏ టైం అనేది మెయిల్ సెండ్ చేస్తున్నాను. ఈ మెయిల్ అనేది అట్ ఏ టైం మల్టిపుల్ పీపుల్స్కి వస్తుందా? ఐ మీన్ ఒక తర్వాత ఒకటి వస్తుందా మెయిలింగ్? ఇప్పుడు మెయిల్ అడ్రస్ ఉందా? ఏబిసి. ఓకే, abc@gmail.com ఉంది. gmail.com ఉంది. ఓకేనా, నెక్స్ట్ bcd@gmail.com అని మెయిల్ సెండ్ చేస్తున్నాను. ఇలా మల్టిపుల్ పీపుల్స్కి అనేది మెయిల్ సెండ్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, మల్టిపుల్ పీపుల్స్కి మెయిల్ సెండ్ చేస్తున్నా. ఈ మెయిలింగ్ అనేది ఒక పర్సన్ సెండ్ అయిన తర్వాత ఇంకో పర్సన్ సెండ్ అవుతుందా? లేదు కదా. అట్ ఏ టైం అనేది జరుగుతుందా యాక్షన్ అనేది? ఏబిసి పర్సన్ అనేది ఒకసారి, బీసీడీ పర్సన్ అనేది ఒకసారి మెసేజ్ రాదు. నేను సెండ్ చేసిన మెసేజ్ అనేది వేరే పర్సన్కి 2 personsకి అనేది మెయిల్ అట్ ఏ టైం అనేది వెంటనే వెళ్తాయి. ఐ మీన్ విత్ ఇన్ సెకండ్స్లో వెళ్తాయి, అట్ ఏ టైం వెళ్తాయి. అక్కడ ఏం యూజ్ చేస్తుంటారు అంటే థ్రెడ్డింగ్ యూజ్ చేస్తుంటారు. అక్కడ కన్నా థ్రెడ్డింగ్ అనేది యూజ్ చేస్తుంటారు. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ రియల్ టైమ్ సినారియో. మెయిలింగ్ అనేది మల్టిపుల్ మెయిల్స్ తీసుకున్నాను. మల్టిపుల్ మెయిల్స్ అనేది ఓకే, ఐ కెన్ సెండ్ ద మెయిల్. బట్ మీకు రిసీవ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే ఒకరిగా జరగదు. ఐ మీన్ ఒకరి కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకరికి వెళ్ళదు అనమాట. అట్ ఏ టైం ఎన్ని మెయిల్స్ ఉన్నా కానీ అట్ ఏ టైం అనేది డెలివరీ అవుతాయి. అట్ ఏ టైం అనేది మల్టిపుల్ పర్సన్స్కి అనేది డెలివరీ అవుతాయి. అక్కడ కన్నా థ్రెడ్డింగ్ అనేది యూజ్ చేస్తుంటారు. దట్ ఈస్ కాల్డ్ సైమల్టేనియస్లీ. ఓకే, ఒక తర్వాత ఒకటి కాకుండా ఐ మీన్ అట్ ఏ టైం అనేది మెయిల్ సెండ్ అవుతాయి. అక్కడ కానీ ఏం యూజ్ చేస్తుంటారు అంటే
థ్రెడ్ అనేది కాన్సెప్ట్ యూజ్ చేస్తారు, మల్టీ థ్రెడ్డింగ్ అనేది యూజ్ చేసి ఉంటారు. ఓకేనా, దట్ ఈస్ కాల్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ కావాలని చెప్తాను. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ మా, ఆన్లైన్ అందరూ అమెజాన్ వాడతారు, ఫ్లిప్కార్ట్ వాడతారు, అన్నీ యూజ్ చేస్తారు. ఓకేనా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్నీ యూజ్ చేస్తారు. ఇప్పుడు సర్వర్ ఉంటుందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్ ఉంటుంది. ఐ మీన్ వెబ్ సర్వర్, సర్వర్ అంటే మీకు తెలియదు. ఓకే, సర్వర్ ఉంటుంది. ఈ సర్వర్ అనేది 1 minute ఐ కెన్ క్రియేట్ ఎ న్యూ. ఓకే, సర్వర్ ఉంటుంది. ఈ సర్వర్ అనేది, ఓకే, దిస్ కాల్ సర్వర్ అనుకోండి. దిస్ ఇస్ కాల్ సర్వర్. ఐ మీన్ ఏ సర్వర్ అంటే, ఐ మీన్ ఏదో సర్వర్ పెట్టండి. ఐ మీన్ టామ్ క్యాట్, ఐ మీన్ వెబ్ సర్వర్ సంథింగ్ ఉంటుంది. వెబ్ సర్వర్ అనేది మల్టిపుల్ పర్సన్స్ అనేది రిక్వెస్ట్ పంపిస్తారు మా, మల్టిపుల్ పర్సన్స్ అనేది రిక్వెస్ట్ పంపిస్తారు, మల్టిపుల్ పర్సన్స్ అనేది రిక్వెస్ట్ పంపిస్తారు. రిక్వెస్ట్ 1, రిక్వెస్ట్ 2, రిక్వెస్ట్ 3. ఇప్పుడు మీరు మల్టిపుల్ మొబైల్స్ ఉన్నాయి, మల్టిపుల్ మొబైల్స్ అనేది ఓకే అమెజాన్తో టైప్ అయి ఉంటారు, అమెజాన్ యాప్, ఐ మీన్ అమెజాన్ సర్వర్తో టైప్ అయి ఉంటారు. ఓకే, ఏ పర్సన్, బి పర్సన్, ఓకే, మల్టిపుల్ పర్సన్స్, ఏ పర్సన్, బి పర్సన్, సి పర్సన్. ఓకే, మల్టిపుల్ రిక్వెస్ట్ అనేది సర్వర్ మీద పడుతుంది. ఏ పర్సన్ కంప్లీట్ అయిన తర్వాత బి పర్సన్ తీసుకుంటుందా, బి పర్సన్ కంప్లీట్ అయిపోయిన సి పర్సన్ వస్తుందా? లేదు కదా. అట్టే టైం అనేది వస్తుందా లేదా? అట్ ఏ టైం రిక్వెస్ట్ అంటే మీరు ఏం రిక్వెస్ట్ పంపించా మీకు రెస్పాన్స్ వస్తుందా లేదా? అట్ ఏ టైం జరిగేదాన్ని అక్కడే కానీ ఏం యూజ్ చేస్తుంటారు, థ్రెడ్ అనేది కాన్సెప్ట్ యూజ్ చేస్తారు, మల్టీ థ్రెడ్డింగ్ అనేది యూజ్ చేస్తుంటారు. ఆ అప్లికేషన్లో కన్నా థ్రెడ్ అనేది యూజ్ చేస్తుంటారు, కంపల్సరీ యూజ్ చేస్తుంటారు, 100% యూజ్ చేస్తుంటారు. వితౌట్ థ్రెడ్ దెర్ ఇస్ నో మల్టిపుల్ యాక్సెస్, మల్టిపుల్ పర్సన్ లాగిన్ చేయడానికి లేదు. ఓకేనా, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ థ్రెడ్డింగ్ మా. అర్థమైందా? థ్రెడ్డింగ్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది, జీమెయిల్లో యూజ్ చేస్తారు. ఐ మీన్ మనకి అమెజాన్ సర్వర్లో కానీ యూజ్ చేస్తుంటారు. ఎక్కడైతే అట్ ఏ టైం వెళ్తుందో మెసేజ్, అట్ ఏ టైం వెళ్తుందో అదంతా మీకు థ్రెడ్ అనేది ప్రోగ్రామేటిక్గా థ్రెడ్ అనేది యూజ్ చేస్తుంటారు. యాజ్ అ ప్రోగ్రామర్గా అక్కడ థ్రెడ్ యూజ్ చేస్తుంటారు. థ్రెడ్ యూజ్ చేయకపోతే ఒకరి తర్వాత ఒకరికి వెళ్తుంది. ఓకేనా, అర్థమైందమ్మా థ్రెడ్ అనేది? ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి మా. నెక్స్ట్ మెయిన్ టాపిక్ వెళ్దాం. వాట్ ఈజ్ థ్రెడ్? ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ థ్రెడ్? థ్రెడ్ అంటే ఏమ్మా? వాట్ ఈజ్ థ్రెడ్ మా? ఆన్సర్, ఐ వాంట్ టు ఆన్సర్. టాస్క్ లో ఈచ్ పార్ట్ ఉండే దాన్ని థ్రెడ్ అంటాం సార్. ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ మా. కొందరు ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ అంటారు, కొందరు ఇండిపెండెంట్ జాబ్ అంటారు. ఓకేనా, సపరేట్ ఫ్లో అంటారు, ఐ మీన్ లైట్ వెయిట్ ప్రాసెస్ అంటారు. దే ఆర్ ద సెవరల్ వర్డ్స్ ఆర్ యూజింగ్ ద థ్రెడ్ మా. ఒకటే అనేది ఏం లేదు. ఓకేనా, కొందరు ఏం చేస్తారంటే ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ అంటారు, ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ అంటారు. ఐ మీన్ కొంతమంది, అందుకే మిమ్మల్ని అడిగింది, కొంతమంది ఐ మీన్ ఆర్ కొందరు ఏమంటారు, ఇండిపెండెంట్ జాబ్ అంటారు. కొంతమంది ఏమంటారంటే ఓకే సపరేట్ ఫ్లో అంటారు. కొంతమంది ఏమంటారంటే లైట్ వెయిట్ ప్రాసెస్ అంటారు. లైట్ వెయిట్ ప్రాసెస్ అంటారు. There are the several words are using the thread mom. But what is the thread అనేది ఇంపార్టెంట్. ఓకే చూడమ్మా,
సరేమ్మా, వాట్ ఈస్ థ్రెడ్? ఓకే, థ్రెడ్ ఈజ్ ద, మీరు ఏదైనా వాడుకోండి, బట్ ఈ డెఫినేషన్లో ఏదైనా వాడండి. బట్ నా డెఫినేషన్ ప్రకారం నేనేం చేస్తున్నా అంటే, అది మీరు ఎగ్జామ్లో ఏదైనా రాయమ్మా, ఎగ్జామ్లో కరెక్ట్. బట్ వాట్ ఈస్ థ్రెడ్ అనేది డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ దట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. ఓకే, లిజన్. థ్రెడ్ అనేది థ్రెడ్ ఈజ్ separate flow. Okay, I mean separate flow of the execution. Flow of the execution is nothing but thread. For every thread there is separate job. What is job ma? Job ante oka task ante. Job is nothing but task. Okay, is there, job is task ma. Job is one, job ante mala doubts aditanu, job is task. Okay na? For every thread there is separate job is there. Okay na? Thread is the two types ma. Thread is two types. Okay, thread is two ways అనేది యూజ్ చేయొచ్చు. Two ways. What is the ways? One is for extending, two ways. Okay, first one is for extending for extending thread, and second one ఏమంటే for implementing runnable interface. For implementing a runnable interface. నెక్స్ట్ మా ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఏరికి అర్థమై ఉంటుంది, బట్ ఇంకా కొంచెం చెప్తాను. వాట్ ఈజ్ మల్టీ టాస్కింగ్ అనేది మీకు అర్థమవుతుంది. జస్ట్ వన్ మినిట్. చూడమ్మా, ఈచ్ ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఇస్ కాల్డ్ థ్రెడ్ అని. ఓకే, ఈచ్ అంటే ఈచ్ ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ థ్రెడ్ అని చెప్పాను. ఓకే, ఈచ్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇస్ కాల్డ్ థ్రెడ్. ద మెయిన్ థ్రెడ్ ఈజ్ ఫ్లో ఆఫ్ ఈస్ దేర్ ఈస్ నథింగ్ బట్ సింగిల్ థ్రెడ్. ఈ సింగిల్ థ్రెడ్ ఏ విధంగా ఉంటుందంటే, వన్ మినిట్ చూడండి, వన్ మినిట్ జస్ట్ హోల్డ్ వన్ సెకండ్. చూడమ్మా, ఇక్కడ దిస్ కాల్డ్ ఓకే మెయిన్ థ్రెడ్ ఈ విధంగా ఉంటుంది. ఈ మెయిన్ థ్రెడ్ ఏం చేస్తామంటే, ద మెయిన్ థ్రెడ్ వన్ ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఇస్ నథింగ్ బట్ సింగిల్ థ్రెడ్. ఓకేనా? ఎటువంటి దిస్ కాల్ మెయిన్ థ్రెడ్ని దిస్ కాల్ సింగిల్ థ్రెడ్ అంటారు. ఈ సింగిల్ థ్రెడ్ని మనం ఏం చేస్తాం, డివైడ్ దట్. ఓకేనా? మల్టిపుల్ థ్రెడ్స్ మల్టిపుల్ ఫ్లోస్ కావాలంటే దిస్ కాల్ మెయిన్ థ్రెడ్ వన్ పార్ట్. ఓకే,
another part, this one is another part. Okay, this is called this thread responsible for this job. Okay, this okay, first thread responsible first job, I mean this thread responsible for to perform this job, to flow of the execution is the thread now. Okay, up to this one thread is there, another thread is also create is nothing but that is called multi-threading ma. Okay na, ఈ మెయిన్ థ్రెడ్ ని, ఈ మెయిన్ థ్రెడ్ వన్ పార్ట్, దిస్ ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ అండ్ దిస్ ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ అనదర్ థ్రెడ్. ఓకేనా, అనదర్ థ్రెడ్ దట్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడ్డింగ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సింగిల్ థ్రెడ్ ఆర్ మల్టీ థ్రెడ్డింగ్. సింగిల్ థ్రెడ్ అంటే మెయిన్ థ్రెడ్, మెయిన్ థ్రెడ్ ని మనం మనం డివైడ్ చేసుకోవచ్చు. ఐ మీన్ దిస్ పార్ట్ ఈస్ థ్రెడ్, అనదర్ థ్రెడ్, ఒక థ్రెడ్ ఇంకో థ్రెడ్ డివైడ్ చేసుకునే దాన్ని దట్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడ్డింగ్ అంటారు. ఓకే, సపరేట్ ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్, ఇది సపరేట్ ఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది సపరేట్ ఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ అట్ ఏ టైం అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. బట్ ఇది సపరేట్గా ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇది సపరేట్గా ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, బట్ అవుట్పుట్ వచ్చేటప్పుడు మనకి ఏం జరుగుతుందంటే సింగిల్, ఐ మీన్ అట్ ఏ టైం అనేది ఇది సపరేట్ అవుట్పుట్ రాదు, ఇది సపరేట్ అవుట్పుట్ రాదు, బట్ సైమల్టేనియస్గా వర్క్ ఈస్ డన్, అట్ ఏ టైం మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడ్డింగ్. త్రూ ద, ఇక్కడ ఈ థ్రెడ్ ఇండిపెండెంట్, ఈ థ్రెడ్ ఇండిపెండెంట్, నాట్ డిపెండెంట్. ఈ థ్రెడ్ అనేది డిపెండ్ అవ్వు, ఇండిపెండెంట్గా వర్క్ అవుతాయి. ఈ కోడ్ అనేది ఫస్ట్ థ్రెడ్ కంప్లీట్ చేస్తుంది, ఈ కోడ్ అనేది సెకండ్ థ్రెడ్ కంప్లీట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్. ఫస్ట్ థ్రెడ్ సెకండ్ థ్రెడ్ అనేది డిపెండ్ అవ్వండు అనమాట, ఈస్ కాన్ డిపెండెంట్. మల్టీ థ్రెడ్డింగ్ అనేది ఈస్ కాన్ డిపెండెంట్ మా, సపరేట్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ మీన్స్ ఏది వర్క్ అసైన్ చేసామో ఆ వర్క్ అదే చేస్తుంది. సెకండ్ థ్రెడ్ ఏదైతే అసైన్ చేసామో సెకండ్ థ్రెడ్, బట్ మనకు అవుట్పుట్ అనేది అట్ ఏ టైం అనేది ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ మా ప్రోగ్రామ్ చూద్దామా. ప్రోగ్రామ్ చేద్దామా వద్దా అర్థమయ్యడానికి? చూడమ్మా, లాస్ట్ టాపిక్ అయిపోతుందమ్మా, నేను అర్థం చేసుకుని. మ్యాథ్స్ క్లాస్ ఉన్నింది కదమ్మా, అయ్యో ఉన్నింది కదమ్మా, ఉండింది సార్, అయిపోయింది. చూడమ్మా, థ్రెడ్ లో ఏం మెథడ్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఓకే, థ్రెడ్ ఈస్ ద క్లాస్, థ్రెడ్ ఈస్ ద వాట్ మా, క్లాస్. థ్రెడ్ ఈస్ ద క్లాస్ మా. థ్రెడ్ అంటే ఏమ్మా, వాట్ ఈస్ థ్రెడ్? థ్రెడ్ ఈస్ ద క్లాస్ మా. ఏం క్లాస్ అది? ప్రీ డిఫైన్డ్ క్లాస్. ప్రీ డిఫైన్డ్ క్లాస్ మా. థ్రెడ్ ఈస్ ద ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఏ ప్యాకేజ్లో ఉంటుంది థ్రెడ్ అనేది? థ్రెడ్ ఏ ప్యాకేజ్లో ఉంటుంది చెప్పాను, నోట్స్ చెప్పేటప్పుడు నిన్న చెప్పాను. జావా డాట్ లాంగ్ డాట్, ఓకేనా, లాంగ్ ప్యాకేజ్లో ఉంటుంది. జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో ఉంటుంది. ఈ ప్యాకేజ్లో మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఈ మల్టిపుల్ క్లాసెస్ అనేది ఉన్నాయన్నమాట. ఈ ప్యాకేజ్లో ఏమి ఉన్నాయంటే క్లాసెస్ ఉన్నాయి, మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ క్లాసెస్లో అనేది థ్రెడ్ ఈస్ ద వన్ ఆఫ్ ద క్లాస్. జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో వన్ ఆఫ్ ద ప్రీ డిఫైన్డ్ క్లాస్, దట్ ఈస్ కాల్డ్ ఏపీఐ. ఓకే, ఏపీఐ క్లాస్ అన్నమాట. ఏపీఐ క్లాస్. వాట్ ఈస్ ఏపీఐ మా? వాట్ ఈస్ ఏపీఐ? ఏపీఐ అంటే మా అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ప్రీ డిఫైన్. ఈ క్లాస్ అనేది ఏ విధంగా చెక్ చేయాలా, ఏ విధంగా ప్యాకేజ్ చెక్ చేయాలా నేను చూపిస్తాను మా. క్లాస్ కింద ఏమేమి ఉంటాయి? మెథడ్స్, ప్రీ డిఫైన్ మెథడ్స్ ఉంటాయి. క్లాస్ కింద ఏమేమి ఉంటాయి? క్లాస్ కంటైన్ హౌ మెనీ? క్లాస్ కంటైన్ వేరియబుల్, క్లాస్ కంటైన్ మెథడ్, క్లాస్ కంటైన్ కన్స్ట్రక్టర్, క్లాస్ కంటైన్ స్టాటిక్ బ్లాక్, ఇన్స్టాన్స్ బ్లాక్. నేను చెప్పాను లేదా? ఇక్కడ కన్నా ప్రీ డిఫైన్ క్లాస్లో అనేది మనకి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. క్లాస్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు.
ఇది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో దిస్ కాల్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్. ఇన్ దట్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్, okay, inside that class, predefined class is there, API classes is there. In that API classes, in that predefined methods is there. How to check in that, ఏ విధంగా చెక్ చేస్తామంటే జస్ట్ అబ్జర్వ్ దట్ నా. ఓకే, జావా p command. After that ప్యాకేజ్ ఏమింది, జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ డాట్ క్లాస్ నేమ్ ఏం చెప్పాను, థ్రెడ్ ఈజ్ ద క్లాస్. చూడండి, వన్స్ ఐ కెన్ ఎంటర్ దట్, చూడండి ఆటోమేటిక్గా ఇవంతా మెథడ్స్ ప్రీ డిఫైన్ మెథడ్స్. చూడండి ఇవన్నీ మెథడ్స్. ఈ మెథడ్స్ యూజ్ చేసుకొని థ్రెడ్ క్లాస్ అనేది ప్రీ డిఫైన్ క్లాస్. దిస్ కాల్ ప్యాకేజ్. దీన్ని ఏమంటారంటే ప్యాకేజ్ అంటారు. ఐ మీన్ జూమ్ ద స్క్రీన్. ఓకే, ఇదేమంటారు, దిస్ కాల్ ప్యాకేజ్ అంటారు. జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ అంటారు. దిస్ కాల్ క్లాస్ అంటారు. థ్రెడ్ అనేది క్లాస్. ఈ క్లాస్ కింద ఏమేమి ఉన్నాయి, మెథడ్స్. ఇక రన్ మెథడ్ ఉంది. ఐ మీన్ రన్ మెథడ్, ఐ మీన్ చాలా మెథడ్స్ ఉన్నాయి. నేటివ్ ఈల్డ్. ఓకే, ఈ మెథడ్స్ అన్నీ మనం యూజ్ చేసుకుంటాం థ్రెడ్లో. ఓకే, ఈ మెథడ్స్ అన్నీ కాదు, ఐ మీన్ మనకి ఇంపార్టెంట్ మెథడ్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. మనకి ప్రోగ్రామేటిక్ ఏ రిక్వైర్మెంటో ఈ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు మెథడ్స్. యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అనేది ఆల్రెడీగా జావా డెవలపర్స్ మెథడ్స్ రాయేశారు. ఆ మెథడ్స్ మనం ఏం చేసుకుంటామంటే రీయూజ్ చేసుకుంటాం. ఆ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ మెథడ్స్ గురించి తెలుసుకోవాలి. ఆ మెథడ్ ఎందుకు కాల్ అవుతుంది, దాని పర్పస్ ఏమి, ఆ మెథడ్ పర్పస్ ఏమి, అది తెలుసుకుంటే చాలు. ఆ మెథడ్ అనేది మనం కాల్ చేసుకుంటే చాలు. మనం సపరేట్గా మళ్ళీ మెథడ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. క్రియేట్ చేయాలంటే టైం పడుతుంది. బట్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ యూజ్ దట్. ఇప్పుడు మీకు ప్రాపర్టీ ఉందా, మీ డాడీకి ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అనేది ఐ మీన్ ప్రీ డిఫైన్ ల్యాండ్, ఐ మీన్ మీ డాడీ కొనింది మీకు వర్తిస్తుంది, అవునా కదా? దట్ ఈస్ మీరు మళ్ళీ సపరేట్గా కొనాలంటే ఎంత టైం పడుతుంది, అవునా కదమ్మా? ల్యాండ్ కొనాలంటే ఓకే, సర్టైన్ అమౌంట్ ఉండాలి. 10 lakhs 20 lakhs సర్టైన్ అమౌంట్ ఉండాలి. అది మీ డాడీ కొన్నారనుకోండి, మీరు యూజ్ చేసుకుంటారు లేదా? ల్యాండ్ అనేది మీరు యూజ్ చేసుకుంటారు. ఓకేనా, యూజ్ చేసుకుంటున్నారు. మీరు అమౌంట్ అనేది పే చేయడం లేదు. బట్ మీ సొంతంగా మీరు ల్యాండ్ కొనాలంటే సర్టైన్ అమౌంట్ పెట్టాలి. దానికి టైం అనేది కావాలి. ఇక్కడ మెథడ్స్ అనేది ఆల్రెడీగా ఉన్నాయన్నమాట. దాన్ని యూజ్ చేసుకో. ఆ పర్పస్, డిస్క్రిప్షన్, ఆ ల్యాండ్ గురించి తెలుసుకోవాలి కదా. మీ డాడీ కొన్ని ల్యాండ్ అనేది తెలుసుకోవాలనుకోండి, ఆ ల్యాండ్ గురించి తెలుసుకుంటే మీరు యూజ్ చేసుకుంటారు అంతే. ఏ విధంగా ఆ ల్యాండ్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలని మీరు యూజ్ చేసుకోవాలి. అదే మీరు డబ్బులు పెట్టి ల్యాండ్ కొండి ఆ తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని టైం పడుతుంది. బట్ ల్యాండ్ కొనిన తర్వాత యూజ్ చేసుకోవడం అంతే. ఓకేనా, అన్నీ దట్ ఈస్ కాల్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అంటారు. ఓకేనా, అర్థమైందమ్మా? ఈ మెథడ్స్ అనేది మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళడం అంతే. ఇవన్నీ మనం ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఇవన్నీ మనం రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ యూజ్ చేసుకోవడం అంతే. ఓకేనా, ఇంకో మెథడ్ కావాలంటే చూద్దాం. ఐ మీన్ ఇంకో క్లాస్ కావాలంటే జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో మీకు సార్ థ్రెడ్ అనేది క్లాసే డౌటా కాదని మళ్ళీ డౌట్ అడుగుతారు. ఐ మీన్ 1 minute. ఇంకో ప్యాకేజ్ ఐ మీన్ జావా పి ఇంకో క్లాస్ కావాలంటే డిఫైన్ చేద్దాం. జావా డాట్ లాంగ్ అనేది ప్యాకేజ్. ఈ లాంగ్ ప్యాకేజ్లో స్ట్రింగ్ అనేది వన్ ఆఫ్ ద క్లాస్. చూడండి, దీంట్లో కన్నా ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. ట్రిమ్ ఫంక్షన్, ఓకేనా. స్ట్రింగ్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఇవన్నీ మెథడ్స్. స్ట్రింగ్ క్లాస్లో ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఐ మీన్ కలెక్షన్స్లో కన్నా కలెక్షన్ ఏ ప్యాకేజ్ కలెక్షన్ చెప్పాను, నోట్స్ చెప్పాను. కలెక్షన్ ఏ ప్యాకేజ్? జావా డాట్ యూటిల్ ప్యాకేజ్లో ఏమేమి ఉన్నాయంటే కలెక్షన్ అనేది వన్ ఆఫ్ ద క్లాస్ అనుకుంటా. జస్ట్ ఐ కెన్ చెక్ ఇట్. లేదు కలెక్షన్ లిస్ట్ అనేది ఉంది కలెక్షన్. ఓకే, కలెక్షన్ సి అనుకుంటా, క్యాపిటల్ లెటర్. ఐ కెన్ 1 minute. క్యాపిటల్ సి కలెక్షన్ లేదు.
లిస్ట్ అనేది ఉంది. జావా డాట్ ఇటిల్ అనే ప్యాకేజ్లో లిస్ట్ అనేది ఉంది. ఓకే, లిస్ట్ ఐ మీన్ జావా పి ఇవ్వాలి కదా, కమాండ్ అనేది తప్పించాను, జావా పి కలెక్షన్ కానీ ప్యాకేజ్ ఐ మీన్ క్లాస్ ఏమో, క్లాస్ నేమ్ అది, ఐ మీన్ చెక్ ఇట్. చూడమ్మా, కలెక్షన్లో ఇవంతా మెథడ్స్ అన్నమాట. ఈ మెథడ్స్ యూజ్ చేసుకుంటాం, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. ఓకేనా, కలెక్షన్లో. ఓకేనా, ఐ మీన్ కలెక్షన్లో లిస్ట్ అనేది ఉంది. లిస్ట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్లాస్, లిస్ట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్లాస్ యూటిల్ ప్యాకేజ్లో. ఇవన్నీ మెథడ్స్, దీస్ కాల్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. అర్థమైందా? ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అనేది అర్థమైందా లేదమ్మా? ఈ మెథడ్స్ కలెక్షన్లో అన్ని మెథడ్స్ ఏమా, ఐ మీన్ మల్టీ థ్రెడ్డింగ్ అనేది కొంచెం మొత్తం ఎలా ఉంటాయంటే, ఐ మీన్ ఏపీఐ యూజ్ చేసుకోవాలి. బట్ కలెక్షన్స్లో ఎలా అంటే ఈజీనేమ్మా, అంత పెద్ద టాపిక్స్ ఉన్నా కానీ కలెక్షన్స్ అనేది 2 డేస్లో కంప్లీట్, 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీగా పైథాన్లో మీకు డేటా స్ట్రక్చర్స్ వచ్చాయి, లిస్ట్, సెట్, ట్రిపుల్. ఓకేనా, సేమ్ ఇక్కడ కానీ అంతే, లిస్ట్, సెట్ సేమ్. ఇక్కడ డిక్షనరీ వస్తుంది, ఇక్కడ మ్యాప్ అనేది వస్తుంది. ఓకేనా, సేమ్ కాన్సెప్ట్స్. ఓకేనా, అంత టైం తీసుకోవాలి. కలెక్షన్స్కి 2 అవర్స్ చాలన్నమాట, ఎనఫ్ ఫర్ దట్. ఎందుకంటే ఆ మెథడ్స్ అనేది చూపించేస్తాను. ఈ మెథడ్స్ మా ఇవి ఉంటాయి, ఈ మెథడ్స్ ఈ దానికి యూజ్ అవుతుంది, ఈ మెథడ్స్ యూజ్ అవుతుంది, అవే రాయాలంటే ఎగ్జామ్కి. ఓకేనా, చూడమ్మా, ఇప్పుడు జావా మెథడ్లో థ్రెడ్ అనే క్లాస్లో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ యూజ్ చేసుకొని మనం డెవలప్ చేద్దాం ప్రోగ్రాము. ఐ మీన్ జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ డాట్ థ్రెడ్. ఇక రన్ మెథడ్ ఉంది. ఓకే, ఈ రన్ మెథడ్ మనం యూజ్ చేసుకొని మీకు చూపిస్తే ఒకసారి అర్థం అవుతుంది. డిస్ట్రాయిడ్, వైడ్, రన్ మెథడ్ ఎక్కడుంది చెక్ చేయండి మా, మీకు కనిపిస్తుంది, ఇక్కడ ఉంచండి మా. దిస్ కాల్ మెథడ్ మా. ఈ మెథడ్ అనేది నేను కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటాను. ఐ మీన్ ఆ మెథడ్ యూజ్ చేసుకుంటాను. ఆ మెథడ్ వల్ల యూజ్ ఏమి ప్రోగ్రామేటిక్గా అర్థమవుతుంది మీకు. ఈ మెథడ్ మా ఇప్పుడు చూడండి మా, I can close that, I can programmatic గా చెక్ ఇట్. క్లాస్ అని క్రియేట్ చేస్తాను. క్లాస్ నేమ్ ఏమి ఇస్తా అంటే మై థ్రెడ్ అని ఇస్తాను. మై థ్రెడ్. ఎక్స్టెన్స్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు మా? ఎక్స్టెన్స్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి, క్లాస్ చెప్పండి మా. ఎక్స్టెన్స్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు? అయ్యో, ఎక్స్టెన్స్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు మా? వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ ఎక్స్టెన్స్ కీవర్డ్? కోడ్ రీయూజబిలిటీ. పేరెంట్ ని చైల్డ్ మెథడ్స్, పేరెంట్ క్లాస్ చైల్డ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి రీయూజబిలిటీ కోసం యూజ్ చేస్తాం. ఎక్స్టెన్స్ కీవర్డ్ అనేది పేరెంట్ ప్రాపర్టీస్ అనేది చైల్డ్ కి వర్తించాలి. ఓకేనా, పేరెంట్ ప్రాపర్టీస్ చైల్డ్ కి వర్తించాలంటే దెన్ యూ కెన్ యూజ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. ఓకేనా, ఎక్స్టెన్స్ కీవర్డ్ అనేది పేరెంట్ నుంచి చైల్డ్ ప్రాపర్టీస్కి రావాలంటే, పేరెంట్ ప్రాపర్టీస్కి చైల్డ్కి రావాలంటే ఆ ప్రాపర్టీస్ అనేది దట్ ఈస్ కాల్డ్ యూజ్ దట్ ఎక్స్టెన్స్ కీవర్డ్. ఎక్స్టెన్స్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, దానికోసం ఇక్కడ ఎక్స్టెన్స్ అనేది యూజ్ చేశాను. ఏ దానికి ఎక్స్టెన్స్ యూజ్ చేశాను? మై థ్రెడ్ అనేది ఎక్స్టెన్స్ యూజ్ చేశాను. థ్రెడ్ అనేది ఐ మీన్ థ్రెడ్, వాట్ ఈస్ దట్ మా? థ్రెడ్ అంటే ఏమి? ప్రీ డిఫైన్ మెథడా, ఐ మీన్ ప్రీ డిఫైన్ క్లాసా, యూజర్ డిఫైన్ క్లాసా? ప్రీ డిఫైన్ క్లాస్. ఈ ప్రీ డిఫైన్ క్లాస్ లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మెథడ్ యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఏ మెథడ్ అది? పబ్లిక్ వైడ్ అనే మెథడ్ అనేది దిస్ కాల్డ్ ప్రీ డిఫైన్ మెథడ్. ఈ మెథడ్ అనేది నేను యూజ్ చేసుకుంటున్నాను. పబ్లిక్ వైడ్ రన్ అనే మెథడ్ అనేది నేను యూజ్ చేసుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ ప్రీ డిఫైన్ మెథడ్. ఈ ప్రీ డిఫైన్ మెథడ్ అనేది థ్రెడ్ క్లాస్. ఓకే, విత్ ఇన్ ద రన్ మెథడ్, థ్రెడ్ క్లాస్ లో విత్ ఇన్ ద రన్ మెథడ్ లో ఉందండి. విత్ ఇన్ ఓకే మెథడ్ అనమాట. రన్ అనేది మెథడ్, థ్రెడ్ అనేది క్లాస్, రన్ అనేది మెథడ్. ఓకేనా,
predefined method or predefined class. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫర్ లూప్ రాస్తామా. ఫర్ లూప్ కండిషన్ ఐ మీన్ సింటాక్స్ ఏమ్మా, int I equal to 0, this call what, initialization. నెక్స్ట్ కండిషన్ ఏమ్మా చదువుతున్నా లేదా, కండిషన్ చెప్పండి, కండిషన్ Increment or decrement? ఆర్ డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ లాజిక్ అనేది రాస్తాం, బాడీ రాస్తాం. బాడీ ఐ మీన్ మన ఇష్టం అండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఫిల్టర్ లెన్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తామంటే చైల్డ్ థ్రెడ్. చైల్డ్ థ్రెడ్ అనేది నేను డిఫైన్ చేశాను. చైల్డ్ థ్రెడ్ నేను డిఫైన్ చేశాను. ఓకే. చైల్డ్ థ్రెడ్ ఫర్ లూప్ క్లోజ్ ఐ మీన్ మెథడ్ క్లోజ్, మెథడ్ కానీ ఓపెన్ ఐ మీన్ మెథడ్ క్లోజ్, మెయిన్ మెథడ్ క్లోజ్. ఓకే, క్లోజ్ చేశాను. ఇప్పుడు చూడమ్మా, దిస్ ఈస్ కాల్డ్ వాటర్, దిస్ ఈస్ కాల్డ్ డిఫైనింగ్ థ్రెడ్, దిస్ ఇస్ కాల్డ్ డిఫైనింగ్ థ్రెడ్. థ్రెడ్ని మనం డిఫైన్ చేస్తున్నాం. ఏ విధంగా డిఫైన్ చేసాం, విత్ థ్రెడ్ క్లాస్, విత్ మెథడ్. ఓకే, థ్రెడ్ క్లాస్ మెథడ్, థ్రెడ్ క్లాస్ మెథడ్, దిస్ కాల్ థ్రెడ్ క్లాస్ మెథడ్, నాట్ ఇన్ మై ఓన్ మెథడ్. ఓకే, దిస్ కాల్ థ్రెడ్ క్లాస్ మెథడ్, దిస్ కాల్ థ్రెడ్ ఫ్రీ డిఫైన్ క్లాస్. ఓకేనా. ఐ కెన్ డిక్లేర్ ఇన్ దిస్ కాల్ చైల్డ్ అనుకుంటున్నాను. ఓకే, దిస్ కాల్ చైల్డ్ అనుకుంటున్నాను. ఇక్కడ ఏం కండిషన్ రాశాను, ఇంట్ I equal to 0, ఇంట్ గ్రేటర్ దాన్ ఐ మీన్ లెస్ దాన్ 10, I ప్లస్ ప్లస్, ఈ కండిషన్ అనేది ఇచ్చాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తానంటే మెయిన్ మెథడ్ ఐ మీన్ మెయిన్ మెథడ్ రాస్తాను. మెయిన్ మెథడ్ రాయాలంటే ఏం చేయాలా, ఓకేనా, మళ్ళీ అగైన్ క్లాస్ అనేది డిఫైన్ చేస్తాను. క్లాస్ ఇంకో ఐ మీన్ థ్రెడ్ డెమో ఇస్తాను. దిస్ కాల్డ్ ఫ్రీ డిఫైన్ క్లాస్ కాదమ్మా, యూజర్ డిఫైన్ క్లాస్. దిస్ కాల్డ్ యూజర్ డిఫైన్ క్లాస్. ఓకేనా. యూజర్ డిఫైన్ క్లాస్లో నేను ఏం చేస్తాను, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్యుమెంట్స్ అని ఇస్తాను. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ అరే ఆర్గ్యుమెంట్స్ అని ఇస్తాను. ఆర్గ్యుమెంట్ ఇచ్చిన తర్వాత ఓకేనా, ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఓకేనా, ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఫ్రీ డిఫైన్ క్లాస్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఫ్రీ డిఫైన్ క్లాస్ ఉందో, ఈ ఫ్రీ డిఫైన్ మెథడ్ కదా, ఈ ఫ్రీ డిఫైన్ మెథడ్ని మనం కాల్ చేయాలంటే ఐ మీన్ ఫ్రీ డిఫైన్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అప్పుడు ఏ విధంగా క్రియేట్ చేస్తారు ఆబ్జెక్ట్ అనేది, చెప్పండి. ఆబ్జెక్ట్ వాట్ ఈస్ ద, చెప్పండి మా, ఆబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, ఆబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు మా, సింటాక్స్ చెప్పండి. Class name, reference క్లాస్ variable. నేమ్ ఏది తీసుకుంటాము, క్లాస్ నేమ్ ఏం తీసుకుంటాము, క్లాస్ నేమ్ అనేది థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను. థ్రెడ్ ఈస్ ద ఫ్రీ డిఫైన్ క్లాస్. ఓకేనా. టీ ఈక్వల్ టు న్యూ థ్రెడ్. ఓకే, న్యూ థ్రెడ్. ఆఫ్టర్ దట్ ఏం చేస్తాను, మా బట్ మెయిన్ మెథడ్ కాల్ చేయాలా లేదా, చెప్పండి మా, ఏం మాట్లాడరు. Yes, sir. ఓకే. నెక్స్ట్ థ్రెడ్ స్టార్ట్ చేయాల. ఓకే, థ్రెడ్ని స్టార్ట్ చేయాల. థ్రెడ్ అనేది స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ అనేది మెథడ్ ఉంది మా, టీ డాట్ స్టార్ట్ అనే మెథడ్ ఉంది. ఐ మీన్ చెక్ చేద్దాం, స్టార్ట్ మెథడ్ ఎక్కడుంది, స్టార్ట్ మెథడ్ ఐ కెన్ చెక్ ఇట్ వన్స్. ఫ్రీ డిఫైన్ మెథడ్లో చెక్ చేయండి మా, స్టార్ట్ అనేది ఉంటుంది.
థ్రెడ్ని మనం స్టార్ట్ చేయాలంటే ఓకే స్టార్ట్ అనే మెథడ్ ఉంది. ఆ మెథడ్ ద్వారా ఏం చేస్తామంటే టీ డాట్ స్టార్ట్ అనేది డిక్లేర్ చేస్తాం. టీ అనేది ఆబ్జెక్ట్ రెఫరెన్స్, మెథడ్ ఈస్ స్టార్ట్. ఓకేనా, స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇంకోటి డిఫైన్ చేసుకుంటాను. ఐ మీన్ ఏ విధంగా డిఫైన్ చేసుకుంటాను అంటే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫర్ లూప్ రాస్తాను. ఓకే, దిస్ కాల్డ్ parent for loop, this called child for loop. Observe that one. This called child for loop, this called parent for loop. Okay, now parent for loop process same that like that. Okay, copy paste. ఏది ఎగ్జిక్యూట్ ఏది ఓకే, ఎందుకంటే ఇలా రాస్తున్నా అంటే మనం థ్రెడ్ స్టార్ట్ చేసినప్పుడు సైమల్టేనియస్గా ఐ మీన్ ఇది స్టార్ట్ కావాలి, ఇది స్టార్ట్ కావాలి. అట్ ఏ టైం అనేది మనకి ఎగ్జిక్యూట్ కావాలి. అట్ ఏ టైం అనేది దిస్ ఇస్ కాల్ సపరేట్ థ్రెడ్, దిస్ కాల్ సపరేట్ థ్రెడ్. ఓకేనా, ఇది సపరేట్ థ్రెడ్, ఇది సపరేట్ థ్రెడ్. అంటే థ్రెడ్ అనేది 2 థ్రెడ్గా డివైడ్ చేశాను. ఒక థ్రెడ్ కాకుండా 2 థ్రెడ్ డివైడ్ చేశాను. పేరెంట్ థ్రెడ్, చైల్డ్ థ్రెడ్ అని డివైడ్ చేశాను. ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయితే ఏ సెకండ్ ఎగ్జిక్యూట్ అయింది మన ప్రోగ్రామ్ అనేది చేస్తున్నామా. దట్ ఈస్ కాల్ ఫర్ లూప్ అనేది. ఫర్ కండిషన్ ఏమి ఇచ్చాను, 10 టైమ్స్ అనేది మనకి రిపీటెడ్గా రావాలన్నమాట. చైల్డ్ పేరెంట్ ఆ విధంగా 10 టైమ్స్ ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏది సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మన మెయిన్ పర్పస్ అనమాట. ఓకే, పేరెంట్ థ్రెడ్ ఇప్పుడు చూడమ్మా పేరెంట్ థ్రెడ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈస్ కంప్లీటెడ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం సేమ్ ప్రోగ్రామ్. ఇదేమవుతుంది, ఫస్ట్ ఏం చేసాం ఇక్కడ చూడమ్మా ప్రోగ్రామ్. ఒక్క నిమిషం డిస్కస్ చేస్తాను, 1 minute. ఇక్కడ దీన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ద థ్రెడ్ని మనం డిఫైన్ చేసేదానికి దిస్ కాల్ డిఫైనింగ్ థ్రెడ్ అంటారు. ఓకే, దిస్ కాల్ డిఫైనింగ్ థ్రెడ్. హౌ టు క్రియేట్ ఇన్ ద థ్రెడ్ ఆబ్జెక్ట్, దిస్ ఈస్ కాల్డ్ 1 minute మీకు ఇంకా నీట్గా అర్థం అవ్వాలంటే దిస్ ఈస్ కాల్డ్ డిఫైనింగ్ థ్రెడ్. దీన్ని ఏమంటారంటే డిఫైనింగ్ థ్రెడ్ అంటారు. డిఫైనింగ్ థ్రెడ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్. హౌ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ థ్రెడ్, దిస్ కాల్ థ్రెడ్ ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఎగ్జిక్యూటింగ్ ద మెయిన్ థ్రెడ్. దీన్ని ఏమంటారంటే ఇక్కడ ఫర్ లూప్ రాశారు కదమ్మా, ఈ ఫర్ లూప్ కింద ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎగ్జిక్యూటింగ్ ద మెయిన్ థ్రెడ్. ఎగ్జిక్యూటింగ్ మెయిన్ థ్రెడ్, దిస్ కాల్ ఎగ్జిక్యూటింగ్ మెయిన్ థ్రెడ్. దిస్ కాల్ ఎగ్జిక్యూటింగ్ చైల్డ్ థ్రెడ్. దీన్ని ఏమంటారంటే ఎగ్జిక్యూటింగ్ చైల్డ్ థ్రెడ్. దిస్ కాల్ ఎగ్జిక్యూటింగ్. ఇప్పుడు ఎన్ని థ్రెడ్లు స్టార్ట్ చేసామా, త్రూ థ్రెడ్స్ అనేది స్టార్ట్ చేసాం. ఓకే, దిస్ కాల్ పేరెంట్ థ్రెడ్, దిస్ కాల్ చైల్డ్ థ్రెడ్. 2 థ్రెడ్స్ అనేది క్రియేట్ చేసాం, పేరెంట్ థ్రెడ్, చైల్డ్ థ్రెడ్. ఓకే, ఒక థ్రెడ్ కాకుండా 2 థ్రెడ్స్ అనేది స్టార్ట్ చేసాం. దిస్ కాల్డ్ టీ డాట్ స్టార్ట్ మెథడ్. ఈ టీ డాట్ స్టార్ట్ మెథడ్ అంటే ఐ మీన్ మనం క్రియేట్ చేసిన థ్రెడ్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏది సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ప్రోగ్రామ్ ఐ కెన్ డెవలప్ ఓకే ఇన్ దట్ ఏరియా. 1 minute. సేమ్ ప్రోగ్రామ్ ఏమో, దెర్ ఇస్ నో. ఓకే, ఇంపోర్ట్ డాట్ లాంగ్ ప్యాకేజ్, ఇది ఇచ్చినా ఇకపోయినా ఇబ్బంది లేదమ్మా. ఎందుకంటే జేవిఎం అనేది మీరు జావా డాట్ ఈ ప్యాకేజ్ నేమ్ ఇచ్చినా ఒకటే,
ఏకపోయినా జేవిఎం ఏం చెక్ చేస్తుందంటే బై డిఫాల్ట్గా జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ అని తీసుకునేస్తుంది. మీరు డిఫైన్ చేయకపోయినా ఈ ప్రాబ్లం లేదు. ఇంపోర్ట్ ఓన్లీ దట్ ప్యాకేజ్, ఓన్లీ ఏ ప్యాకేజ్ అంటే జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓకే మిగతా ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయాలి. ఎక్సెప్ట్ జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ తప్ప రిమైనింగ్ ప్యాకేజ్ కంపల్సరీగా ఇంపోర్ట్ చేయాల్సిందే, అదర్వైజ్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే జావా డెవలపర్ ఏం చేస్తారంటే యూజర్కి ఫ్రెండ్లీగా ఉండేదానికి జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో ఆల్మోస్ట్ క్లాసెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా, ఆల్మోస్ట్ ప్రీ డిఫైన్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి యూజ్ చేయకపోయినా కానీ బై డిఫాల్ట్గా జేవిఎం అనేది ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ బై డిఫాల్ట్గా ఇంటర్నల్గా మనకి ఎక్స్టర్నల్గా డిఫైన్ చేసుకునేస్తుంది. దెర్ ఇస్ నో ఇష్యూ. ఓకేనా, మీరు డిఫైన్ చేయండి చేయకపోండి, దెర్ ఇస్ నో ఇష్యూ. ఓకేనా, ఎందుకంటే థ్రెడ్ ఈస్ ద జావా డాట్ లాంగ్ ప్యాకేజ్. సరేనా, ఈ కోడ్ అనేది ఎక్కడ పెట్టానంటే ఆన్లైన్ కంపైలర్లో ఈ కోడ్ పెట్టాను. సేమ్ ప్రోగ్రామింగ్ కావాలంటే చెక్ చేయండి. జావా సేమ్ ప్రోగ్రామింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, సేమ్ దట్. ఇప్పుడు రన్ చేస్తాను అనుకోండి. ఓకే, రన్ బటన్. ఇప్పుడు చూడండి రన్నింగ్ అవుతా ఉంది. ఈ రన్నింగ్ అవుతా ఉంటే ఎన్నిసార్లు మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అయిందో 10 టైమ్స్ అనేది స్టార్ట్ అయింది. 10 టైమ్స్ అనేది స్టార్ట్ అయింది. చైల్డ్ థ్రెడ్ అనేది 10 టైమ్స్ వచ్చింది. ఓకే, మళ్ళీ రన్ చేస్తాను. అవుట్పుట్ సేమ్ వస్తుంది, డిఫరెంట్గా వస్తుందో చూద్దాం. ఓకే, డిఫరెంట్గా వస్తుందా సేమ్ వస్తుందా, ఏది ఫస్ట్ తీసుకుంటే ఏ సెకండ్ తీసుకుంటే అది మన మెయిన్ అజెండా ఏమంటే మెయిన్ అజెండా ఏది ఫస్ట్ తీసుకుంటే ఏ సెకండ్ తీసుకుంటుందా, సేమ్ అవుట్పుట్ వస్తుందా డిఫరెంట్ అవుట్పుట్ వస్తుందా. ఓకే, పేరెంట్ చైల్డ్ వస్తుందా. ఇక్కడ పేరెంట్ ఒకసారి ఏం జరుగుతుందంటే పేరెంట్ చైల్డ్ కింద రావచ్చు. ఓకే, చైల్డ్ పేరెంట్ అనేది మెయిన్ మెథడ్ చైల్డ్ మెథడ్ సైమల్టేనియస్గా జరుగుతుంది. ఓకే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. ఓకే, చెక్ చేద్దాం. చూడమ్మా, సేమ్ అవుట్పుట్ వస్తుందో రన్ చేస్తాను. అగైన్ మళ్ళీ రన్ చేస్తాను. చూడండి, అగైన్ మళ్ళీ రన్ చేస్తాను. సేమ్ అవుట్పుట్ రాదు. చూడండి, కావాలంటే మెయిన్ మెథడ్ చైల్డ్ మెథడ్ మెయిన్ మెథడ్ అని రావాలి. ఓకే, సేమ్ అవుట్పుట్ రాదు. ఏం జరుగుతుంది, థ్రెడ్ ఏం జరుగుతుందంటే థ్రెడ్ అనేది చూడండి మెయిన్ థ్రెడ్ చైల్డ్ థ్రెడ్ అని వచ్చింది. ఇలా రన్ చేసుకుంటే ఎక్కడో చోట అనేది మెయిన్ చైల్డ్ అని వస్తుంది. I can run that. బట్ అవుట్పుట్ అనేది అట్ ఏ టైం వచ్చేస్తుంది. మెయిన్ థ్రెడ్ ఒకసారి చైల్డ్ థ్రెడ్ అనేది రాదు, బట్ మెయిన్ థ్రెడ్ చైల్డ్ థ్రెడ్ అట్ ఏ టైం అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మల్టీ టాస్కింగ్. అర్థమైందమ్మా మల్టీ టాస్కింగ్ అనేది? అర్థమైందా, అర్థం కాలేదమ్మా? I can stop the recording.